హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే కలర్ పిక్కర్. కలర్ పిక్కర్ అనే ఒక దాని గురించి అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు కలర్ పిక్కర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు టెక్స్ట్‌కి పారాగ్రాఫ్స్ కానీ, హెడ్‌కి కానీ, ఏదన్నా ఒక బాక్స్‌కి కానీ మనం ఏమేమి కలర్స్ తెచ్చుకుంటాం ఇప్పుడు దాకా. లైక్ గ్రీన్, బ్లూ, రెడ్, యెల్లో, ఆక్వా, గ్రే, ఆరెంజ్. సో ఇవే కదా ఆల్మోస్ట్ మనకు తెలిసిన పేర్లు అయితే ఇవే ఉంటాయి. సో ఒక వెబ్సైట్ అనేది ఈ కలర్స్ తోనే వెబ్సైట్ అనేది ఉండదు కదా. అక్కడ మనకు తెలియని కలర్స్ ఏవో చాలా ఉంటాయి కదా. సో అలాంటి కలర్స్ ని ఎలా తీసుకుని రావాలి? సో వాటి మనం అన్నిటి పేర్లు గుర్తుపెట్టుకోలేం కదా. లైక్ మనకంటే ర్యాండమ్ గా కొన్ని నేమ్స్ తెలుసు కాబట్టి అవే నేమ్స్ మనం అస్తమానం ఇస్తా వస్తాం. గ్రీన్ కానీ, బ్లూ కానీ, రెడ్ కానీ, యెల్లో, బ్లాక్, వైట్. సో అవన్నీ నార్మల్గా ఇచ్చుకుంటూ వచ్చాం కానీ దీనికంటే డిఫరెంట్ గా చాలా కలర్స్ ఉంటాయి కదా. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ కలర్స్ యొక్క నేమ్స్ అనేవి మనకు తెలీదు కదా. సో అసలు ఆ కలర్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి, ఆ కలర్స్ ని మన దాంట్లోకి ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తాను మన వెబ్ పేజ్కి వచ్చేసరికి. ఓకే. బాక్స్. సో నేను ఏం చేస్తానంటే ఒక div అనే ఎలిమెంట్ తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి నేను క్లాస్ మన క్లాస్ ఎలక్టర్ తెలుసు కదా. సో నేను దీనికి వచ్చి ఒక క్లాస్ నేమ్ బాక్స్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి దీనికి స్టైల్స్ అనేది ఇస్తాను అనమాట. సో ఆ లోపల కంటెంట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఒక బాక్స్ అనేది తయారవ్వాలన్నమాట, ఒక బాక్స్. సో దానికి వచ్చేసి నేను స్టైల్స్ అనేది ఇస్తున్నాను. ఓకే. మన క్లాస్ సెలెక్టర్ తెలుసు కదా. ఏంటి క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ముందు డాట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక బాక్స్ రావాలంటే మనకి ఏం కావాలి? ఆ బాక్స్ యొక్క హైట్ కావాలి, విడ్త్ కావాలి కదా. ఓకే. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక హైట్ వచ్చేసి నేను ఒక 100 పిక్సెల్, లైక్ ఒక 400 పిక్సెల్ అయితే ఇస్తున్నాను హైట్. ఓకే. హైట్ వచ్చి 400 పిక్సెల్ ఇచ్చాను. అండ్ అలాగే విడ్త్ కూడా నేను ఒక 400 పిక్సెల్ అయితే ఇస్తాను. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం సిఎస్ఎస్ లో హైట్ ని మనం ఇవ్వడానికి కోసం హైట్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది అనమాట. అదే విడ్త్ కోసం విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో దాని వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ పిక్సెల్స్ లో ఇస్తున్నాను అనమాట. ఓకే. దాని వాల్యూస్ వచ్చేసరికి ఏం చేసాం, మనం పిక్సెల్స్ లో ఇచ్చాం. ఓకే. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి చూద్దాం. ఓకే. ఓకే. ఇక్కడ మీకు ఏమర్థమైంది? అవుట్పుట్ ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కదా. అక్కడ కంటెంట్ లేదు. అసలు పోనీ హైట్ అండ్ విడ్త్ ఇచ్చాం గానీ, అసలు ఆ మధ్యలో అదేంటి మనం కలర్ ఏం మెన్షన్ చేయలేదు కదా. సో అందుకే ఇది వైట్ కలర్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ ఇస్తాననమాట. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను. దాన్ని సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇక్కడ వచ్చింది చూసారా? అంటే ఈ హైట్, దాన్ని ఒకసారి మనం సైడ్‌నైతే పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడొచ్చేసి ఏంటి ఈ హైట్ అంటే ఈ బాక్స్ యొక్క హైట్ వచ్చేసి 400 పిక్సెల్. ఓకే. అండ్ అలాగే విడ్త్ వచ్చేసి ఒక 400 పిక్సెల్. దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ముందు మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి అది డిఫాల్ట్‌గా వైట్ ఉంది కాబట్టి ఈ వైట్ మీద ఆ వైట్ అనేది మనకు కనిపించలేదు. ఇప్పుడేంటి బ్లాక్ ఇచ్చాం కాబట్టి ఇది కనిపించింది. సో మహా అయితే మనకి ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లు ఏమేమి ఇవ్వగలం? లైక్ బ్లాక్ కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, యెల్లో కానీ, బ్రౌన్ కానీ, గ్రే కానీ. అంటే మనకు తెలిసిన నేమ్స్ ఇవే కదా. ఆల్మోస్ట్ మనం ఇవే ఇస్తాం. కానీ ఒక వెబ్‌సైట్‌కి వచ్చేసరికి ఇవే కలర్స్ ఉండవు కదా. నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ నేమ్స్ కూడా మనకు తెలీదు కదా. సో అలాంటి టైంలో మనకి ఇష్టం వచ్చిన కలర్‌ని మనం చూసి ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మన రిక్వైర్మెంట్ ఏం బేస్ అయిందో ఆ కలర్ అనేది ఇక్కడ వస్తది. సో దానికోసం ఏంటంటే కలర్ పికర్ అని ఒకటి ఉంటదన్నమాట. సో నేను గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో కలర్ పికర్ అని సెర్చ్ చేయండి. ఓకే. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో కలర్ పికర్ అని సెర్చ్ చేయగానే మనకు ఒకటి వస్తదన్నమాట. ఓకే. ఇక్కడ మనకు కావాల్సిన కలర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ చూసారా? కింద ఇది ఉంది కదా. సో నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇక్కడ నాకు ఇష్టం వచ్చిన కలర్. సో ఇది సపోజ్ ఇది స్కై బ్లూ అనుకోండి. బ్లూ గాని ఇక్కడికొచ్చేసరికి దీనికి నేమ్ ఏంటి? ఈట్లికి నేమ్స్ మనకు తెలీదు కదా. అది నంబర్ ఆఫ్ కలర్స్ 2, 3 కలర్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి కదా. సో దాని నేమ్ మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ అనేది కావాలి. సో ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ దీనికొచ్చేసి ఒక హెక్స్ కోడ్ అనేది ఉంటదన్నమాట. హెక్స్ కోడ్. ఓకే. ఆ హెక్స్ కోడ్‌ని మనం కాపీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేశాను. మన కోడ్ ఓపెన్ చేశాను. ఈ బ్లాక్ ఉన్న ప్లేస్‌లో ఆ హెక్స్ కోడ్ ఏదైతుందో ఆ హెక్స్ కోడ్ పేస్ట్ చేశాను. ఓకే. దాన్ని సేవ్ చేశాను.
ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి. ఓకే, వచ్చింది కదా. మనం ఇక్కడ సెలెక్ట్ చేసింది అదే కదా, అదే కలర్ కదా, ఇదే కలర్ కదా మనం ఇక్కడ సెలెక్ట్ చేసింది. సో అదే అవుట్పుట్ లో వచ్చింది. దీని నేమ్ ఏంటి తెలుసు మనకి, దీనికి నేమ్ అసలు మనకి తెలియనే తెలియదు. అంతే కదా. మనకంటే ర్యాండమ్ గా రెడ్ అండ్ బ్లూ గ్రీన్ ఇవే తెలుసు, కానీ ఇదేదో నేమ్ 2-3 కలర్స్ మిక్స్ అయి ఉన్న కలర్ ఇది. సో దీని నేమ్ మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనకి నాకు ఈ టైప్ ఆఫ్ కలర్ అనేది కావాలి అనుకున్నప్పుడు దాని నేమ్ తెలియదు కాబట్టి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి కలర్ పికర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చిన నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది, ఓకే దీన్ని ఎలా స్లైడ్ చేశాను. సో ఇది ఎక్కడ ఉంది. ఓకే, సో చూసారు అక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతుంది, కింద హెక్స్ కోడ్స్ అనేవి కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, కింద హెక్స్ కోడ్స్ అనేవి కూడా చేంజ్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనం కలర్ ని పిక్ చేసుకునే విధానం అనమాట. బ్యాక్గ్రౌండ్ కలరే కాదు, టెక్స్ట్ కలరే కాదు, అసలు దేనికి ఏ కలర్ వల్లైనా సరే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ నెంబర్ ఆఫ్ కలర్స్ ని మనం గుర్తుపెట్టుకోలేం కదా, హెక్స్ కోడ్స్ ని గటనే. సో అందువల్ల ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ వచ్చిన దాన్ని కాపీ చేసుకుని దాన్ని తీసుకెళ్లి మన కలర్ కి దేనికి కావాలో దాన్ని పేస్ట్ చేసుకుంటే, సేవ్ చేసామనుకోండి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, అసలు అక్కడ కలర్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సారీ, ఇక్కడ 2 హ్యాషెస్ వచ్చాయి. ఓకే, సేవ్ చేశాను. రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, వచ్చింది కదా. అక్కడ కలర్ అనేది చేంజ్ అయింది సార్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ కలర్ అనేది వచ్చింది కదా, అదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి హెక్స్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ హెక్స్ కోడ్స్ అంటే ఈ ఆర్జీబీ అని ఉందన్నమాట. ఓకే, ఈ ఆర్జీబీ అంటే ఆర్ అంటే రెడ్, జి అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఓకే, ఈ ఆర్జీబీ ఏదైతే ఉందో దీనికి ఒక 3 వాల్యూస్ అయితే ఇస్తాం అనమాట. స్టార్టింగ్ ఇచ్చింది రెడ్ అనమాట, అంటే రెడ్ అనేది ఇంత పర్సంటేజ్ కావాలని మనం రెడ్ ఇస్తాం. దాని తర్వాత వచ్చేసి జీ గ్రీన్ అనమాట, 135 అనేది, 133 అనేది బ్లూ అనమాట, ఒక ఆర్డర్ లో. ఇక్కడ మనం ఈ కలర్ ని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ వాల్యూ చూసి అక్కడ ఏ కలర్ వస్తుందో మనం చెప్పేయాలన్నమాట. లైక్ నేను ఇక్కడ ఒక ఇది పెట్టాను. ఈ 3 వాల్యూస్ లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఆ కలర్ అనేది ఇక్కడ ఇక్కడ డిస్ప్లే అవుద్ది అనమాట, మిక్స్ అయిన కలర్స్ తో పోల్చుకుంటే. ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ, బ్లూ అనేది ఎక్కువ ఉంది కదా, 135. సో ఇక్కడ చూసారా, ఇది రెడ్ కాదు గ్రీన్ కాదు, బ్లూ కి దగ్గరగానే కదా ఉంది. సో బ్లూ కి ఇంకో 2-3 కలర్స్ మిక్స్ అవుతే ఈ కలర్ వచ్చింది. అదే నేను ఇక్కడ, లైక్ నేను ఇక్కడ ఒక రెడ్ దగ్గర పెట్టాను, ఇక్కడ రెడ్ చూసారా 135 ఉంది. సో రిమైనింగ్ గ్రీన్ అండ్ బ్లూ తక్కువ ఉన్నాయి. అంటే ఇది వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఒక ప్యూర్ రెడ్ అనేది కాదు, జస్ట్ రెడ్ కి సిమిలర్ గా రిలేటెడ్ గా ఉన్నట్టు ఉంది కదా, గ్రీన్ కి బ్లూ కి సంబంధమే లేదు ఇది. అట్లీస్ట్ కొంచెం ఏదో కొంచెంలో రెడ్ అండ్ ఆరెంజ్ అన్న టైప్ లో ఉంది కదా. అంటే ఇక్కడ ఈ 3 వాల్యూస్ లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుందో ఆ దానికి సంబంధించిన కలర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుద్ది. ఏంటి, ఇంకో 2-3 కలర్స్ తో మిక్స్ అవి, సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఓన్లీ ఈ హెక్స్ కోడే కాకుండా ఈ ఆర్జీబీ వాల్యూస్ ని కూడా మన కోడ్ లో కాపీ పేస్ట్ చేసుకుని మనకు కావాల్సిన కలర్స్ ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ కలర్స్ కదా మనం రాయాలంటే దీన్ని ఏమీ తెలియదు మనకి. సో కలర్ పిక్కర్ ఓపెన్ చేశాను గూగుల్లో, సో ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, వచ్చింది. అలాగే మనం కలర్ పిక్కర్ అనేది గూగుల్కి వెళ్ళి ఓపెన్ చేయగలదు. ఇక్కడ చూసారా, నేను దీని మీద మౌస్ పెట్టగానే నాకు ఇక్కడ కలర్ పిక్కర్ ఓపెన్ అయింది. సో నేను ఎక్కడ కూడా సేవ్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను పైకి పుష్ చేశాను అనుకోండి, రెడ్ ఉంది కదా. సో ఓకే, నేను ఇక్కడ నాకు ఇష్టం వచ్చిన కలర్ అనేది ఇక్కడే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది విఎస్ కోడ్ లో సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఫైనల్ గా నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను దాన్ని సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి రిఫ్రెష్ చేస్తున్నాను, కలర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, చేంజ్ అయింది చూసారా. అంటే మనం గూగుల్లోకి వెళ్ళి కలర్ పిక్కర్ అనేది నార్మల్ గా నోట్ ప్యాడ్ లో యూస్ చేస్తున్నాం అనుకోండి, మనం గూగుల్ ఓపెన్ చేసి కలర్ పిక్కర్ ఓపెన్ చేస్తాం. విఎస్ కోడ్ అనుకోండి, ఇక్కడ సజెషన్ లో చూపించేస్తుంది అనమాట. ఓకే, కలర్ పిక్కర్ అనేది ఎందుకు అర్థమైంది కదా, కలర్ ని పిక్ చేసుకోవడానికి అనమాట. అంటే మనకు తెలియని కలర్స్ ఏమైనా ఉంటే వాటిని పిక్ చేసుకోవడానికి కలర్ పిక్కర్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.